హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 60 ఆఫ్ మన జావా డిఎస్ఎస్ సిరీస్. సో ఈ పార్ట్ 60లో మనం స్టాక్ గురించి నేర్చేసుకుందాం, సరేనా? సో అసలు స్టాక్ అంటే ఏంటి? ఓకే, స్టాక్ అంటే ఏంది? ఇంతకుముందు వీడియోలోనే క్యూ అంటే ఏందో నేర్చుకున్నాం, దాని ముందరనే స్ట్రింగ్ బిల్డర్ అంటే ఏందో నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో స్టాక్ అంటే ఏందో నేర్చుకుందాం. సో క్యూ అంటే మన పెన్ ఎడిపోయింది. సో క్యూ అంటే మనం ఏందో చూసినాం. సో క్యూ అంటే ఏంటి? ఇట్లా మన దగ్గర ఒకటి ఉండి ఒక్కొక్కటి ఇట్లా లోపలికి వస్తూ ఉంటాడు. 2 3 4 5 బయటికి మాత్రం ఇటు నుంచి వెళ్తాడు. సో ఒక సైడ్ నుంచి లోపలికి రావడం, ఒక సైడ్ నుంచి బయటికి వెళ్ళిపోయేదాన్ని క్యూ అంటాం, సరేనా? ఈ క్యూ లాగానే మనకి స్టాక్ అనేది ఉందన్నమాట, STACK స్టాక్. సో ఈ స్టాక్లో ఏమవుతుంది? ఇది మన స్టాక్ అనుకుందాం, సరేనా? సో దీంట్లోకి ఫస్ట్ 1 గాని వేద్దాం. సో 1 గాని వేస్తే 1 గాని ఇక్కడ పడిపోతాడు అనమాట, ఒక గ్లాస్ లాగా అనుకో. నెక్స్ట్ 2 గాని వేద్దాం, 2 గాని ఇక్కడ పడిపోతాడు. 3 గాని వేద్దాం, 3 గాని ఇక్కడ పడిపోతాడు. 4 గాని వేద్దాం, 4 గాని ఇక్కడ పడిపోతాడు. సో స్టాక్ అనేది సేమ్ క్యూ లాగానే, బట్ రెండు సైడ్లు ఓపెన్ ఉండదు, ఒక సైడ్ క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? పీకాలంటే ఏం చేయాలంటే మనం ఈ బయట నుంచే ఎక్కడి నుంచి యాడ్ చేస్తున్నాం అక్కడి నుంచే పీకేసేయాలన్నమాట. సో పైన నుండి పీకేస్తాం. సో 4 గాని పీకేయచ్చు. 4 గాడు వెళ్ళిపోయిండు అనుకో, నెక్స్ట్ ఈ స్టాక్లో 3 గాడు ఉంటాడు. సో 3 గాని పీకేయచ్చు. నెక్స్ట్ 2 గాని పీకేయచ్చు. నెక్స్ట్ 1 గాని పీకేయచ్చు అనమాట. సో సేమ్ క్యూ లాగానే, బట్ సేమ్ క్యూ లాగా అసలు ఏం కాదు, కానీ బేసికల్గా ఒక సైడ్ నుంచి యాడ్ చేయొచ్చు, అదే సైడ్ నుంచి పీకొచ్చు అనమాట. దాన్ని మనం స్టాక్ అంటాం. క్యూ అయితే ఏంటి? ఒక సైడ్ నుంచి యాడ్ చేయొచ్చు, ఇంకో సైడ్ నుంచి పీకొచ్చు, అది క్యూ. ఒకటే సైడ్ నుంచి యాడ్ చేసి అదే సైడ్ నుంచి పీక్తే దాన్ని స్టాక్ అంటాం. సో STACK స్టాక్ గుర్తుండిపోయే పదం, బికాస్ మస్తు వాడతాం. అండ్ ఇంటర్నల్గా చాలా ఇంప్లిమెంటేషన్స్ స్టాక్లో ఉంటాయి. బ్రౌజర్లో హిస్టరీ అంటే ఇట్లా ఇది ఉంది కదా, ముందరికి వెళ్ళడం వెనకలికి వెళ్ళడం, అది. ఇంకా చాలా స్టాక్స్ యూజ్ చేస్తారు, క్యూస్ యూజ్ చేస్తారు. రికర్షన్కి స్టాక్స్ చాలా యూజ్ అవుతాయి. రికర్షన్ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ స్టాక్స్లో ఉంటుంది. సో అది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇట్లా స్టాక్కి మస్తు యూజ్ చేస్తారు అనమాట. రియల్ వరల్డ్ ఇంప్లిమెంటేషన్స్ మస్తు ఉంటాయి స్టాక్లో. సో బేసికల్గా స్టాక్ అంటే ఏంటిలే, ఒక సైడ్ నుంచి పెడతాం, అదే సైడ్ నుంచి పీకేస్తాం. అండ్ దానివల్ల దానికి ఒక పేరు కూడా వచ్చింది. మనకు ఆల్రెడీ దీని పేరు తెలుసు కదా, FIFO. ఏంది? క్యూ యొక్క పేరు FIFO, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఫస్ట్ ఏదైతే ఇన్ అవుతుందో అది అవుట్ అవుతుంది అనమాట. సో FO, లాస్ట్ FO సేమ్ అనమాట. ఈ FO ఓకే, ఫస్ట్ అవుట్. ఓకే, ఇందులో కూడా ఫస్ట్ అవుట్. సో ఇందులో ఏది ముందల ఇన్ అయితే అది ముందల అవుట్ అవుతుందా? కాదు. ఏదైతే లాస్ట్ ఇన్ అవుతుందో అది ముందల అవుట్ అవుతుంది. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటాం స్టాక్ని. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే LIFO. ఓకే, LIFO అంటాం స్టాక్ని, LIFO అంటాం, క్యూని FIFO అంటాం. సో LIFO అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే మన స్టాక్కి ఆర్డర్లో ఎలిమెంట్స్ యాడ్ అవుతున్నాయి, 1 2 3 4. సో ఏమవుతుంది? ఫస్ట్ 1 వెళ్ళాడే ఇక్కడ 1 పడుతుంది. నెక్స్ట్ 2 వెళ్ళాడే 2 పడుతుంది. నెక్స్ట్ 3 వెళ్ళాడే 3 పడుతుంది. నెక్స్ట్ 4 వెళ్ళాడే 4 పడుతుంది. ఇప్పుడు నువ్వు స్టాక్లో నేను ఏం చెప్పినా, ఓన్లీ పైనుంచి మాత్రం పీకగలుగుతా అని చెప్పిన. సో ఇప్పుడు ఏది ఫస్ట్ అవుట్ అవుతుంది? ఏదైతే లాస్ట్ యాడ్ చేసినామో అదే ఫస్ట్ అవుట్ అవుతుంది. లాస్ట్ 4 యాడ్ చేసినాం, సో 4 అవుట్ అవుతుంది. సో దానివల్ల దానికి ఆ పేరు వచ్చింది అనమాట, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, LIFO అనమాట. ఓకేనా? సో FIFO LIFO కన్ఫ్యూజ్ అవ్వకు. లాస్ట్ 4 సేమ్ ఉంటుంది. ఫస్ట్ లాస్ట్ ఇన్ ఫస్ట్ ఇన్. సో ఫస్ట్ ఇన్ అయ్యేదే లాస్ట్ అవుట్ అయిందంటే అది క్యూ, లాస్ట్ ఇన్ అనేది ఫస్ట్ అవుట్ ఏంటంటే అది స్టాక్, సరేనా? సో అసలు ఈ అరే లిస్ట్ ఉన్నాక స్టాక్ ఎందుకు వాడుతున్నాము అంటే మెయిన్గా ఇదే రీజన్. ఈ స్టాక్ ఎక్కడ నన్ను చూసినావు అంటే నీకు డైరెక్ట్ దాన్ని తెలిసిపోతుంది అనమాట. ఈ స్టాక్ వాడుతున్నా అంటే ఒకటే సైడ్ నుంచి యాడ్ చేస్తాడు, ఒకటే సైడ్ నుంచి పీక్తాడు అనమాట. సో స్టాక్ ఆప్టిమైజ్డ్. సో వాడితే అందరికి తెలిసిపోతుంది వీడు ఒకటే సైడ్ నుంచి పెడతాడు, ఒకటే సైడ్ నుంచి పీక్తాడు అని. సో స్టాక్ అనేది సేమ్ క్యూ లాగా స్టాక్ అనేది కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు స్టాక్ని అసలు ఎట్లా రాస్తాం? క్యూ లాగా లింక్ లిస్ట్ అవేం అవసరం లేదు, స్టాక్ని మంచి రాయొచ్చు. సో స్టాక్ ST = న్యూ స్టాక్ అని రాస్తాం. సో న్యూ స్టాక్. అండ్ స్టాక్లో మనం ఫస్ట్ క్యూ రాసి చూపిస్తాం. సో దానివల్ల మీకు కొంచెం క్యూ స్ట్రింగ్ క్యూ = న్యూ క్యూ అని చెప్పిన కదా. సో ఇట్లా మనం క్యూని ఇనిషియలైజ్ చేస్తాం. సో స్టాక్ అనాలి క్యూ బదులు. ఓకే, స్టాక్ అనాలి. దాని తర్వాత స్టాక్లో ఏ డేటా టైప్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం, స్ట్రింగ్ పేరు ఏదో ఒకటి = న్యూ స్టాక్ అనాలి. సో ఇక్కడ 2 సార్లు స్టాక్ అంటే సరిపోతుంది. ఓకే, స్టాక్ స్ట్రింగ్ ST = న్యూ స్టాక్ అంటే ఒక స్టాక్ క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇది మర్చిపోకండి, ఇంపోర్ట్ java.util.start. దాని తర్వాత ఇక్కడ మనం స్టాక్లోకి ఏమైనా యాడ్ చేయాలి అంటే, సో స్టాక్కి మెథడ్స్ ఉన్నాయన్నమాట. సో స్టాక్కి ఉండే మెథడ్స్ వచ్చేసి పుష్ పాప్, సైజ్, ఈజ్ ఎంప్టీ, మెయిన్ ఇంపార్టెంట్ మెథడ్స్. సో పుష్ అంటే ఏంటి అంటే పైనుంచి ఫస్ట్ ఒక ఎలిమెంట్ నెయ్యి. సో ఫస్ట్ 1 ఎలిమెంట్ వేస్తున్నావు కదా, సో 1 ఎలిమెంట్ని స్టాక్లోకి పుష్ చేయి.
సో st డాట్ పుష్ అను. సో st డాట్ పుష్ ఏదో ఒకటి యాపిల్ని పుష్ చేసిన. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం స్టాక్ని. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ st అని ప్రింట్ చేసి కూడా రన్ చేసి చూద్దాం. సో ఈ స్టాక్ ఎట్లా కనిపిస్తుందో. సో స్టాక్లో యాపిల్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను st డాట్ పుష్ డాల్, సో st డాట్ పుష్ డాల్ అన్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, మన స్టాక్లోకి డాల్ కూడా యాడ్ అయిపోతుంది అనమాట. సో యాపిల్ అట్లనే ఉంది, డాల్ యాడ్ అయిపోయింది. దాని తర్వాత st డాట్ పుష్ ఏం పెట్టాలి అసలు, తోప్. ఓకే, నువ్వు తోపురా. సో st డాట్ పుష్ తోప్ అంటున్నాం. మీరు అందరు తోప్ అండి, తోప్ అంటే తోప్. ఓకే, యాపిల్ డాల్ తోప్. సో యాపిల్ డాల్ తోప్ యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను పాప్ చేస్తా. సో మనం ఆల్రెడీ పాప్ అనేది చూసేసాం కదా. సో దీంట్లో క్యూలో పాప్ అంటే ఏమవుతుంది, సారీ క్యూలో పాల్ ఉంటుంది. పాప్ అసలు ఎక్కడ చూడలే. ఓకే, ఇప్పటిదాకా మనం పాప్ చూడలే. సో బేసికల్గా క్యూలో మనకి పాల్ ఉంది, పీక్ ఉంది. పీక్ అంటే జస్ట్ చూస్తాం, పాల్ అంటే ముందర నుంచి పీక్ వేస్తాం. సో పాల్ అంటే యాపిల్ పోతుంది. ఈ స్టాక్లో ఏమవుతుంది, పాప్ అంటే నేను ఏం చెప్పినా ఎక్కడి నుంచి యాడ్ చేస్తామో అక్కడి నుంచే పీకేస్తాం అని చెప్పిన. సో ఎక్కడి నుంచి ఇక్కడ వెనకాల నుంచి యాడ్ చేస్తాం. ఇప్పటి నుంచి ఫస్ట్ యాపిల్ ఉండే, యాపిల్ డాల్ అయింది, యాపిల్ డాల్ తోప్ అయింది. సో తోప్ అనేది లేచిపోతుంది డాట్ పాప్ అంటే. కావాలంటే రన్ చేసి చూపిస్తాం. తోప్ అనేది లేచిపోతుంది. సో తోప్ అనేది లేచిపోయింది. అండ్ ఇక్కడ మనం డైరెక్ట్ స్ట్రింగ్ s ఈక్వల్ టు st డాట్ పాప్ అని ఆ స్ట్రింగ్ కూడా ప్రింట్ చేసి చూసుకోవచ్చు మనం ఏం లేపేసినామని. ప్రింట్ఎల్ఎన్. ఓకే, సో ఇప్పుడు ఎస్ని ప్రింట్ చేస్తే మనకి తోప్ అనేది కనిపిస్తుంది. సో తోప్ ఇట్లా మనం స్టాక్ని ఇంప్లిమెంట్ చేస్తాం అండ్ స్టాక్ మెథడ్స్ యూజ్ చేస్తాం. అండ్ స్టాక్లో ఇంకో మెథడ్ ఏంది, సైజ్. సో క్యూలు ఉన్నట్టుగానే స్టాక్లో మనకి కూడా సైజ్ ఉంది. సో డాట్ సైజ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ st డాట్ సైజ్ అనమనుకో. దీన్ని రన్ చేసి చూస్తే మన స్టాక్ యొక్క సైజ్ అని తెలుస్తుంది. 2 ఇంకెన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని. అండ్ ఈజ్ ఎంటీ కూడా ఉంటుంది సేమ్ ఇందాకట్లానే. సో st డాట్ ఈజ్ ఎంటీ అంటే దీన్ని రన్ చేసి చూస్తే మనకి స్టాక్ ఎంటీయా కాదా, ట్రూ ఆఫ్ ఆల్సో రిటర్న్ చేస్తుంది. దాని తర్వాత మనం ఇటరేట్ ఎట్లా చేస్తాం, ఒక వే ఆఫ్ ఇటరేటింగ్ స్ట్రింగ్ సేమ్ క్యూని ఎట్లా ఇటరేట్ చేస్తున్నాం అట్లనే స్టాక్ని కూడా మనం ఇటరేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎస్ అని దీన్ని రన్ చేసి ఇది మొత్తం కామెంట్ చేసి వాడేద్దాం. ఇప్పుడు రన్ చేస్తాం. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఈ స్టాక్ని ఇటరేట్ చేస్తే ఒకటి ప్రింట్ చేస్తుంది, యాపిల్ డాల్ ఓపెన్. సో ఇది ఒక వే ఆఫ్ ఇటరేటింగ్. ఇంకొక వే ఆఫ్ ఇటరేటింగ్ తెలుసా, వైల్ లూప్. వైల్ నాట్ ఈజ్ ఎంటీ, అప్పటిదాకా వైల్ నాట్ st డాట్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వైల్ లూప్ ఈజ్ ఎంటీ. సో ఎంటీ కానంత వరకు, ఓకే, స్టాక్ ఎంటీ కానంత వరకు మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ st డాట్ పాప్ అంటాం. సో బేసికల్గా పాప్ చేసేస్తా ఉన్నాం అనమాట. ఓకే, పాప్ చేసేస్తా ఉన్నాం స్టాక్ని. పాప్ 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 చేసేస్తాం. సో దానివల్ల దాన్ని ఇటరేట్ చేయొచ్చు అనమాట. ఇది ఇంకొక వే ఆఫ్. ఆర్ st డాట్ సైజ్ ఈక్వల్ టు 0 నాట్ ఈక్వల్ టు 0 అది కూడా రాయొచ్చు. సో ఇందాక క్యూలో చూసినట్టే. సో ఇట్లా మనం స్టాక్ని మంచిగా వాడుకోవచ్చు. స్టాక్ చాలా యూస్ఫుల్. సో ట్రావర్స్ అండ్ లీఫో అంటాం దీన్ని. లీఫో అని ఎందుకంటాం తెలుసు కదా, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అండ్ ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం ఓన్లీ స్ట్రింగ్స్ని పెట్టడమే చూసినాం. సో క్యారెక్టర్స్ని కూడా పెట్టచ్చు. క్యారెక్టర్స్ ఎట్లా పెట్టచ్చు, ద క్యారెక్టర్స్ అని. ఓకే, క్యారెక్టర్ అన్నావు అనుకో, ఈ స్టాక్లో నువ్వు స్ట్రింగ్ని పుష్ చేయాలి, అప్పుడు క్యారెక్టర్స్ని పుష్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, st డాట్ పుష్ a, st డాట్ పుష్ b, st డాట్ పుష్ c, అంతే. st అని డైరెక్ట్ stని ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా మనం ఒక స్టాక్ని లోపలికి క్యారెక్టర్స్ని పుష్ చేయొచ్చు. అండ్ ఇంటీజర్స్ని కూడా పుష్ చేయొచ్చు. ఇంటీజర్స్ని ఎట్లా పుష్ చేస్తాం, ఇంటీజర్. సో ఇదే సేమ్ వేలో ఈ క్యూలో కూడా చేస్తాం అనమాట. సో స్టాక్ ఇంటీజర్ లాగా మార్చేసి డేటా టైప్. సో మనకు కావాల్సిన నెంబర్స్ పుష్ చేయొచ్చు. 5 7 8. మీరు కూడా నాతో కలిసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఆన్లైన్ కంపెనీలో ఓపెన్ చేసి మీకు నచ్చింది ఇష్టం వచ్చినట్టు ట్రై చేయండి. ఇట్లా ట్రై చేస్తేనే వస్తుంది. జస్ట్ చూస్తే అంత ఎఫెక్టివ్గా ఉండదు. మీరు ఓపెన్ చేసి ట్రై చేయండి, సరేనా. సో 5 7 8 ఇట్లా స్టాక్లోకి పుష్ చేస్తాం అనమాట. నెంబర్స్ని స్టాక్ని ప్రింట్ చేయొచ్చు. సో ఇది బేసికల్గా స్టాక్ గురించి. అండ్ స్టాక్లో చాలా ఇప్పుడు చూడండి, స్టాక్ మెథడ్స్ ఇన్ జావా, ఇవే ఇంపార్టెంట్ మెథడ్స్. చెప్పాలంటే అసలు మొత్తం డిఎస్ఎల్ దీనికంటే ఎక్కువ ఏం వాడడం మనం ఈ స్టాక్లో. సో పుష్ పాప్ ఇవి సరిపోతాయి
కానీ ఇంకేమైనా మెథడ్స్ ఉన్నాయా చూద్దాం. నేనైతే ఇవే వాడుతున్నా. అండ్ పీక్ సేమ్ పైన ఎలిమెంట్ని చూడొచ్చు. ఈజ్ ఎంటీ వాడుతున్నాం, పుష్ సర్చ్ ఇవన్నీ ఏం వాడడం, ఇట్లా చాలా ఉన్నాయి కంటెంట్స్ అన్నీ. సో బేసికల్గా అయితే మనం జస్ట్ ఈ పుష్ పాప్ ఈజ్ ఎంటీ పీక్ సైజ్ అంతే ఇవే వాడతాం. సో డిఎస్ఐ సరిపోతాయి, మోర్ దెన్ ఎనఫ్ ఈ మెథడ్స్. సో ఈ మెథడ్స్ ఐడియా ఉంటే సరిపోతాయి, ఇంకేం అవసరంలే. సో పుష్ అంటే ఫర్ యాడింగ్ టు స్టాక్ ఆడ్స్ ఆన్ టాప్. సో టాప్ మీద యాడ్ చేస్తుంది అనమాట. రిమూవ్స్ టాప్ ఎలిమెంట్ అండ్ రిటర్న్స్ ఇట్. సైజ్ రిటర్న్ సైజ్, ఈజ్ ఎంటీ రిటర్న్స్ టు ఇఫ్ స్టాక్ ఈజ్ ఎంటీ ఎల్స్ ఆల్సో. ట్రావర్స్ చేయొచ్చు, దీన్ని లీఫ్ అంటాం. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఏదైతే లాస్ట్ ముందు లోపలికి పోతుందో అది ఫస్ట్ బయటకు వస్తుంది. అండ్ క్యారెక్టర్స్ని ఎట్లా స్టోర్ చేసుకోవాలో చూసినాం, స్ట్రింగ్స్ని ఎట్లా స్టోర్ చేసుకోవాలో చూసినాం, ఇంటీజర్స్ని ఎట్లా స్టోర్ చేసుకోవాలో కూడా చూసినాం స్టాక్లో. నెక్స్ట్ రివర్స్ స్ట్రింగ్ యూజింగ్ స్టాక్. సో ఇలాక మనం స్ట్రింగ్ బిల్డర్ యూజ్ చేసి రివర్స్ చేసినాం కదా. సో ఇప్పుడు మనం స్టాక్ యూజ్ చేసి స్ట్రింగ్ని రివర్స్ చేయబోతున్నాం. అయితే ఇదేం ఒక డిఎస్ఏ ప్రాబ్లం లాగా కాదు, జస్ట్ మీకు స్టాక్ అలవాటు కాదని చేస్తున్నాం అంతే. సో ఫస్ట్ అయితే మీకు సొల్యూషన్ నేను రాసి చూపిస్తుంది, ఏం అట్లా ఆలోచిస్తే వచ్చేది కాదు, ఉట్టే టైంపాస్కి నేను చెప్పేది. సో ఫస్ట్ మీకు సొల్యూషన్ రాసి చూపిస్తాం, దాని తర్వాత మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి స్టాక్ యూజ్ చేసి. అండ్ స్ట్రింగ్ బిల్డర్ కూడా వాడబోతున్నాం, సరేనా. సో మనకి స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు విఘ్నేష్ అని ఇచ్చారు అనుకో, సరేనా. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు విఘ్నేష్ అని ఇచ్చారు. దీన్ని మనం ఎట్లా మారబోతున్నాము అంటే ఒక స్టాక్ తీసుకోను, సరేనా. ఒక స్టాక్ని క్రియేట్ చేయి, ఇనిషియలైజ్ చేయి. ఒక స్టాక్ని గుర్తుంచుకొని నువ్వే చేయాలి. సో స్టాక్ని ఇనిషియలైజ్ చేయి. స్టాక్ని ఇనిషియలైజ్ చేసిన తర్వాత దీన్ని ముందల నుంచే ఇటరేట్ చేయి. వెనకాల నుంచి ఇటరేట్ చేసి ఇలాగ స్ట్రింగ్ బిల్డర్ చేస్తా అంటే వద్దు. స్టాక్ వాడడం జస్ట్ అలవాటు చేసుకుంటాం అంతే, సరేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక క్యారెక్టర్ యొక్క స్టాక్ క్రియేట్ చేస్తారేనా. క్యారెక్టర్ యొక్క స్టాక్ ఇలా చూపించిన క్యారెక్టర్ యొక్క స్టాక్ ఇట్లా క్రియేట్ చేయాలని. దాని తర్వాత ముందల నుంచి లాస్ట్ దాకా ఇటరేట్ చేస్తూ ప్రతి ఒక్క క్యారెక్టర్ని స్టాక్లో యాడ్ చేయి. సో దానివల్ల ఏమవుతుంది, VIGNESH అవుతుంది. ఇది మన స్టాక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మన స్టాక్ ఇదైన తర్వాత ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆర్డర్ చూస్తే రివర్స్ ఆర్డర్లో కనిపిస్తున్నాయి కదా, టాప్ నుంచి కింది దాకా. సో రివర్స్ ఆర్డర్లో డైరెక్ట్ స్టాక్లో కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తావు అంటే రివర్స్ ఆర్డర్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక స్ట్రింగ్ బిల్డర్ని ఇనిషియలైజ్ చేయి. స్ట్రింగ్ బిల్డర్ ఎందుకు అంటే ఆప్టిమైజ్ మంచి టైం, ఇది కూడా అలవాటు అవుతుంది చెప్పాలంటే. ఒక స్ట్రింగ్ బిల్డర్ని ఇనిషియలైజ్ చేయి, SB అనుకుంటే ఏదో ఒకటి. సో స్ట్రింగ్ బిల్డర్ని ఇనిషియలైజ్ చేసిన తర్వాత దీనికి ఇలాగా నేను ఒక వైల్ లూప్ చూపించిన కదా, వైల్ నాట్ స్టాక్ డాట్ ఎంటీ, అప్పటిదాకా పాప్ చేస్తూనే ఉండు. సో పాప్ చేసి ఏమవుతుంది, ఫస్ట్ హెచ్ వస్తుంది. అయితే స్ట్రింగ్ బిల్డర్కి ఫస్ట్ హెచ్ యాడ్ చేయి. సో స్ట్రింగ్ బిల్డర్ SB ఏమవుతుంది, ఫస్ట్ హెచ్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి పాప్ చేసి దాన్ని కూడా యాడ్ చేయి. దాని తర్వాత ఈ పాప్ చేయి, దాన్ని కూడా యాడ్ చేయి. NGIV యాడ్ చేయి, సరేనా. సో స్ట్రింగ్ బిల్డర్లో వైల్ లూప్ రాసి వైల్ నాట్ స్ట్రింగ్ బిల్డర్ ఏమిటి అది రాసి ఒక ఆ స్ట్రింగ్ బిల్డర్లకు యాడ్ చేయి. సో అప్పుడు ఇట్లా మనకు ఒక స్ట్రింగ్ వస్తుంది. దాని తర్వాత స్ట్రింగ్ బిల్డర్ని .toString అని ప్రింట్ చేసేసాయి. దీనివల్ల నీకు స్టాక్ అలవాటు అయిపోతుంది, స్ట్రింగ్ బిల్డర్ కూడా అలవాటు అయిపోతుంది అనమాట. సో సెట్ కదా, స్ట్రింగ్ బిల్డర్ స్టాక్ రెండు అలవాటు అయిపోతాయి. వీడియోని ఇక్కడనే పాజ్ చేసి ఇవి వెళ్ళి ట్రై చేయండి దీన్ని ఇట్లా సాల్వ్ చేయడానికి, సరేనా. సో ట్రై చేయండి మచాస్, ట్రై చేస్తేనే వస్తుంది, అలవాటు అవుతుంది. సో చలో, వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం చూద్దాం సొల్యూషన్, దీన్ని మనం ఎట్లా రాస్తాము అని. సో మనం ఒక స్ట్రింగ్ తీసుకుందాం. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు విఘ్నేష్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. దాని తర్వాత స్టాక్ ఇట్లా క్రియేట్ చేస్తాం. సో క్యారెక్టర్ స్టాక్ కాబట్టి స్టాక్ క్యారెక్టర్ ఎస్ట్ ఈక్వల్ టు న్యూ స్టాక్. ఓకే, ఒక స్టాక్ని క్రియేట్ చేసేసాం. దాని తర్వాత మనం ఒక ఫర్ లూప్ వేసేసి ఫర్ int I equal to 0 I less than s dot length I plus plus st dot push s dot caret I. సో బేసికల్గా మన స్ట్రింగ్లో మన స్టాక్లోకి అన్ని ఒక్కొక్క క్యారెక్టర్ పుష్ చేసినాం. సో ఇట్లా అయిపోతుంది మన స్టాక్ అనమాట. దాని తర్వాత ఏమి చేస్తాము అంటే పాప్ చేస్తాం. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ బిల్డర్ని క్రియేట్ చేద్దాం. స్ట్రింగ్ బిల్డర్ ఆన్సర్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్. ఓకే, ఒక స్ట్రింగ్ బిల్డర్ని క్రియేట్ చేస్తాం, ఎంటీ స్ట్రింగ్ బిల్డర్. దానికి ఏం చేస్తాం, ఇప్పుడు వైల్ లూప్ రాస్తాం. వైల్ నాట్ st డాట్ ఈజ్ ఎంటీ. ఓకే, స్టాక్ డాట్ ఓకే స్టాక్ అనేది ఎంటీ కానంత వరకు ఆన్సర్ డాట్ అపెండ్ st డాట్ పాప్. ఓకే, ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం ఫస్ట్ స్టాక్ నుంచి ఒకటి పాప్ చేస్తున్నాం. బేసికల్ టాప్ ఎలిమెంట్ని పీకేస్తున్నాం అండ్ పీకేసిన ఎలిమెంట్ని ఆన్సర్లకు అపెండ్ చేసేస్తున్నాం. ఆన్సర్ అనేది మన స్ట్రింగ్ బిల్డర్. దాని తర్వాత మీరు డైరెక్ట్గా స్ట్రింగ్ బిల్డర్ని ప్రింట్ చేయొచ్చు, .toString అని కూడా ప్రింట్ చేయొచ్చు. సరే, toString అని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ln ఆన్సర్ డాట్ toString. దీన్ని కాలన్ పెట్టేసి సెమీ కాలన్ పెట్టేసి అయిపోయిందాం.
సో ఇదనమాట విఘ్నేష్ని రివర్స్ అయింది HSCNG అవి. సో మీ పేరుని రివర్స్ చేశారని మీరు అనుకుంటున్నా. మీ పేరు రివర్స్ చేసినాక ఏమొచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో పే చేయండి. మీ పేరు ఆర్ మీ ఫ్రెండ్స్ పేరు ఎవరైనా. సో కింద కామెంట్ సెక్షన్లో పే చేయండి. దాన్ని చూసి కరెక్ట్ పేరు ఏందో అందరు గెస్ చేసేసుకోండి వెళ్ళి, సరేనా? సో మీరు అందరు ఈ కోడ్ రాయాల్సిందే, రాసేసి మీ పేరు పెట్టాల్సిందే. మీ పేరు పెట్టి రివర్స్ అయింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చెయ్యాల్సిందే. సో చలో ఈ వీడియోకి ఇంత మచ్చా స్టాక్ అంటే నేర్చుకున్నాం. సో ఆల్రెడీ మనం స్టాక్ కవర్ చేసినాం, క్యూ కవర్ చేసినాం, స్ట్రింగ్ బిల్డర్ కవర్ చేసినాం. ఇప్పుడు వీటి మీద లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ చేసేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ చేసి పడేద్దాం. సో మస్తు ఉండబోతున్నాయి ప్రాబ్లమ్స్. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్.